వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను సింధూర. కాళేశ్వరం నుండి అన్నపూర్ణ సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలోకి గోదావరి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ పాదయాత్ర చేపట్టింది. అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ వరకు సుమారు 20 కిలోమీటర్ల దూరం రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు. సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్ మండలాలకు చెందిన రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాగునీళ్లు ఇవ్వకుంటే రైతుల కోపాగ్నిలో రేవంత్ మాడి మసైపోవటం ఖాయమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, రేవంత్ తెచ్చిన కరువని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎండాకాలంలో చెరువులు మత్తళ్లు దుంకాయి, అలుగులు పారాయి. బ్రహ్మాండంగా రైతులు 2 పంటలు పండించుకొని బతికారని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ కు మంచి పేరు వస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెడుతోందని మండిపడ్డారు. రైతులకు సలాగునీరు ఇవ్వకపోతే సకల దేవుళ్ల ఆగ్రహానికి గురై రేవంత్ మాడిపోతాడని అన్నారు. పాలకుడే పాపం చేస్తే దేశానికి, ఆ రాష్ట్రానికి అరిష్టమన్నారు. చివరికి రేవంత్ రెడ్డికి హిట్లర్కు పట్టిన గతే పడుతోందని అన్నారు హరీష్ రావు. రేవంత్ పాలనలో రైతులు మళ్లీ రోడ్డున పడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. గోదావరి నీళ్లు ఆంధ్ర వాళ్లకు ఆస్తుల పెంపకానికి, తెలంగాణ వాళ్లకు ఆస్తుల పంపకాలకి మాత్రమే ఉపయోగపడుతున్నాయన్నారు. ఆత్మహత్యల తెలంగాణను కేసీఆర్ అన్నపూర్ణగా మార్చారని కొనియాడారు దేశపతి. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్న రేవంత్ రెడ్డి ఓ కుల్లేశ్వర్ అని ఫైర్ అయ్యారు. రేవంత్ పాలనలో తెలంగాణ నదులు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి పోతున్నాయని మండిపడ్డారు దేశపతి శ్రీనివాస్. బహదూర్గూడ రైతులపై అడ్డమైన కేసులన్నీ నమోదు చేశారు పోలీసులు. శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళా ఎస్ఐ వనజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంషాబాద్ రూరల్ పోలీసులు కేసు బుక్ చేశారు. ప్రభుత్వ భూమికి రక్షణ కల్పిస్తున్న పోలీసులపై దాడులు చేశారంటూ మహిళా ఎస్ఐ వనజ ఫిర్యాదులో పేర్కొన్నారు. కుర్చీలు, రాళ్లు విసిరి పోలీసులను అడ్డుకున్నారని ఆరోపించారు. పోలీసుల కళ్లల్లో కారం చల్లి విధులకు ఆటంకం కలిగించినట్లు ఎఫ్ఐఆర్లో రాశారు. మహిళా ఎస్ఐ వద్ద ఉన్న ప్రభుత్వ విహెచ్ఎఫ్ సెట్ లాక్కున్నట్లుగా ఆరోపించారు. మొత్తం 8 మంది రైతులపై కేసులు నమోదయ్యాయి. తమ భూములు లాక్కుంటూ రివర్స్ లో తమపైనే కేసులు పెట్టడమేంటని బహదూర్గూడ రైతులు తీవ్రంగా మండిపడ్డారు. వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్నారని, ఈ తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టును నీటితో నింపాల్సిన అవసరం ఉందన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి. రైతులకు సాగునీటి కష్టాలు తీరాలంటే ఇదొక్కటే మార్గమని అన్నారు. ప్రజల బాధలు పట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆడిపోసుకోవటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ పనికిమాలిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడని జీవన్ రెడ్డి అన్నారు. పూటకో మాట మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఓ మానసిక రోగని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. కేటీఆర్ గురించి అనుచితంగా మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఒక మూర్ఖుణ్ణి ముఖ్యమంత్రిగా చూడాల్సిన పరిస్థితి దాపురించిందని దాసోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కేసీఆర్ ఎంతో చేశారు, రేవంత్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. మళ్లీ జీవితంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడన్నారు. 50 కోట్లతో పీసీసీ పదవి కొనుక్కున్నారని, గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాటకు ఇప్పటి వరకు సమాధానం లేదని అన్నారు దాసోజు శ్రవణ్. రైతుల భూములపై రేవంత్ సర్కార్ కన్నేసింది. వివిధ కారణాలు సాకుగా చెప్తూ బలవంతంగా భూములను లాక్కుంటోంది. శంషాబాద్ మండలం బహదూర్గూడలో నిన్న 650 ఎకరాల భూమి సేకరించింది. బుల్లెట్ ట్రైన్ కోసమని చెప్పి రైతుల భూములను బలవంతంగా గుంజుకుంది. ఎకరం భూమికి 1200 గజాల ఫ్లాట్, 20 లక్షల నగదు ఇవ్వాలని రైతులు కోరితే 500 గజాల భూమి మాత్రమే ఇస్తామని తేల్చి చెప్పింది. సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ రైతులు గ్రామంలో దీక్ష చేపట్టగా పోలీసులు భగ్నం చేశారు. రేవంత్ సర్కార్ తీరుపై తండా రైతులు భగ్గుమంటున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. భూమి కనిపిస్తే చాలు డేగల్లా వాలుతున్నారని విమర్శించారు. ప్రభుత్వమే కబ్జాదారు అయితే రైతులు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. బహదూర్గూడ రైతులకు సబితా ఇంద్రారెడ్డి అండగా నిలిచారు. మీ భూములు మీకు ఉండాలంటే మీరంతా ఐకమత్యంగా ఉండాలని కోరారు. లేదంటే మిమ్మల్ని విడదీసి భూములను లాక్కునే ప్రమాదం ఉందన్నారు. ఎనికేపల్లిలో రైతులను అలా విడదీసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎక్కడైనా ఒక ఎకరం భూమి ఇచ్చిందా, ఒక్క ఇల్లు కట్టిందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత పట్లూర్ల కార్తీక్ రెడ్డి. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సుల్తాన్పల్లిలో 150 ఎకరాల భూమిని కబ్జా చేయలేదా అని నిలదీశారు. బహదూర్గూడ రైతులపై సర్కార్కు ఎందుకింత కక్ష అని మండిపడ్డారు. రైతుల భూములు గుంజుకొని ఉల్టా రైతులనే కబ్జాదారులు అంటారా అని ఫైర్ అయ్యారు. బహదూర్గూడ రైతుల పక్షాన బీఆర్ఎస్ కొట్లాడుతోందని కార్తీక్ రెడ్డి భరోసా ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి సన్నివేశం చిరస్మరణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కళను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాలు తప్పనిసరి అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్న కేటీఆర్ కార్టూనిస్టుగా శేఖర్ 2 దశాబ్దాలు సేవలందించారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో శేఖర్ వేసిన కార్టూన్లు ఉద్యమ స్ఫూర్తిని రగిల్చాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కార్టూనిస్ట్ ఎం నారు కూరెళ్ల శ్రీనివాస్కు పురస్కారాలు అందజేసి సత్కరించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత జక్కా వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అబద్దాలను అలవోకగా చెప్పడంలో రేవంత్ దిట్ట అని విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాటలు పాడితే రేవంత్ గన్ను పట్టుకుని తిరిగాడని గుర్తు చేశారు. అందెశ్రీ రేవంత్ రెడ్డికి ఆత్మబంధు ఎలా అవుతాడని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం అందెశ్రీని రేవంత్ వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. సౌత్ ఆఫ్రికా ముద్దుబిడ్డ నెల్సన్ మండేలా పుట్టినరోజును తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా టాసా సభ్యులు న్యూ జెరూసెలం చిల్డ్రన్స్ హోమ్ సందర్శించి అనాథ చిన్నారులతో ఆప్యాయంగా గడిపారు. గత 10 ఏళ్లుగా న్యూ జెరూసెలం చిల్డ్రన్స్ హోమ్ కు టాసా తనవంతుగా సహాయ కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. టాసా అధ్యక్షుడు మురళీ బండారు చిన్నారుల జీవితాల్లో ఆనందాన్ని నింపే అవకాశం లభించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన భారత కాన్సులేట్ జనరల్ కోవేతన్ టాసా బృందాన్ని అభినందించారు. 10 సంవత్సరాలుగా ఒక సంస్థ ఇంత విశేషంగా సేవా కార్యక్రమం నిర్వహించడం నిజంగా గొప్ప విషయమన్నారు. డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో యువతదే కీలక పాత్ర అని ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో బీఆర్ఎస్ యువ నాయకులతో వెంకటేశ్వర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్పై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా షేక్పల్లి గ్రామంలో వర్షాల కోసం రైతులు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో సంప్రదాయ పద్ధతిలో వరుణదేవుణ్ణి ప్రార్థిస్తూ బీచ్పల్లి కృష్ణానది నుంచి పవిత్ర జలాలను తీసుకెళ్లి గ్రామ దేవాలయాల్లో అభిషేకాలు చేశారు. వర్షాలు సమృద్ధిగా పండాలని పంటలు దండిగా పండాలని ప్రార్థిస్తూ రైతులు దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. యాదగిరిగుట్ట మండలం మూసాయిపేట సూర్యాపేట జిల్లా నూతనకల్ గ్రామాలలో మహిళలు బొడ్రాయికి జలాభిషేకాలు నిర్వహించారు. బతుకమ్మ ఆటలాడారు. వానలతో తమను చల్లగా చూడాలని ప్రార్థనలు చేశారు. మొక్కులు మొక్కారు. గోపాల్పూర్ చెరువు అభివృద్ధి పనులతో పేరుతో కాంట్రాక్టర్ అక్రమ దందాలు చేస్తున్నాడని వరంగల్ 55వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అటికం రవీందర్ ఆరోపించారు. భీమారంలో నిర్మిస్తున్న అభివృద్ధి పనికి గోపాల్పూర్ చెరువు నల్లమట్టిని పోసి నాసిరకం పనులు చేస్తున్నారన్నారు. 2 కాంట్రాక్టర్స్ ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకుంటున్నారని అయినా మైనింగ్ మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80% ఉద్యోగాలు ఇవ్వాలని మడికొండ నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ వరకు సిపిఐ ఆధ్వర్యంలో రైతులు శాంతియుత పాదయాత్ర చేపట్టారు. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చి ఉపాధి కోల్పోయామని వాపోయారు. స్థానికంగా ఉన్న వారికి కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి ప్రారంభమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గత వారం రోజుల క్రితం కర్మాగారంలో పైప్ లైన్ లీకేజీ సాంకేతిక కారణాలతో యూరియా ఉత్పత్తి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో అధికారులు హుటాహుటిన మరమ్మతులు చేపట్టారు. కర్మాగారంలో యూరియా ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో సాంకేతిక లోపాలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ ఇష్యూ మరోసారి తెరపైకొచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని రామాయి గ్రామం వద్ద నిర్మించేందుకు కంపెనీ ప్రతినిధులు 7 ఏళ్ల కిందట రైతుల వద్ద భూములు కొన్నారు. ఆ తర్వాత పనులు చేపట్టకుండా పత్తా లేకుండా పోయారు. తాజాగా కంపెనీ మరో 300 ఎకరాల భూముల సేకరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో కొత్తగా భూములిచ్చేది లేదంటూ రైతులు తేల్చి చెప్తున్నారు. ఇచ్చినవే తిరిగివ్వాలంటూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ ప్రతినిధులు మాత్రం ఇంకొన్ని భూములు కావాలంటూ కొందరు రైతులకు నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో రైతులు ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. హైదరాబాద్ నిజాంపేట్ పరిధిలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. వర్షం పడితే ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. బాచుపల్లి నుంచి నిజాంపేట ఎక్స్ రోడ్ వరకు దాదాపు 6 కిలోమీటర్ల దూరానికి గంటన్నరకు పైగా సమయం పడుతుండటంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా
మా మొర వినిపించుకోవటం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిజాంపేట్, బాచుపల్లిలో వినూత్న నిరసన చేపట్టారు. ఖమ్మం జిల్లా మమతా మెడికల్ కాలేజీలో తెలంగాణ స్టేట్ 11వ ఆప్థమాలజికల్ కాన్ఫరెన్స్ స్తంభాద్రి ఐకాన్ 2026 ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ నేత్రదానం ప్రాముఖ్యతను వివరించారు. అన్ని దానాల కన్నా నేత్రదానం మిన్నా అని అన్నారు మాజీ మంత్రి పువ్వాడ. ఖమ్మంలో ఆప్థమాలజికల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి సదస్సు ద్వారా కొత్త వైద్య ఆవిష్కరణలు, చికిత్స విధానాలపై అవగాహన పెంపొందించుకునే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా నేత్ర వైద్య నిపుణుల సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. మధిర ప్రభుత్వ ఆసుపత్రి శ్రీమంతం వేడుకకు వేదికగా మార్చారు. వైద్య సిబ్బందే స్వయంగా ఈ వేడుకలను నిర్వహించడం పట్ల రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజేశ్వరి తన కుమార్తె శ్రీమంత వేడుకను తన ఛాంబర్లో నిర్వహించారు. సిబ్బంది విధులను పక్కన పెట్టి మరీ వేడుకల్లో పాల్గొనడం వివాదానికి రాజేసింది. ఇక దీంతో వైద్యం కోసం వచ్చిన రోగులు నానా అవస్థలు పడ్డారు. రోగులను పట్టించుకోకుండా వేడుకలో పాల్గొన్న సిబ్బందిపైన అధికారులు చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో దొంగల ముఠా గుట్టురట్టయింది. రామగుండం ప్రాంతంలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న 7 ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2,40,000 రూపాయల నగదు, 11 గ్రాముల బంగారం, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నట్లు గోదావరికని ఏసీపీ రమేష్ తెలిపారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వరంగల్లో రౌడీ షీటర్ పత్తి కుమార్ రెచ్చిపోయాడు. 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ కాంగ్రెస్ కార్యకర్త అడుప మహేష్ పై పెట్రోల్ పోసి నిప్పండించాడు. నిన్న రాత్రి కాంగ్రెస్ కార్యకర్త జన్ను మధుతో ఫోన్ చేయించి కోటిలింగాలకు పిలిపించాడని బాధితుడి భార్య చెబుతోంది. అక్కడికి వెళ్లిన వెంటనే ఎమ్మెల్యేతో సహా తన గురించి ఏం చెప్పావని పత్తి కుమార్ కోపగించుకున్నాడని తెలిపారు. ఇక పెట్రోల్ పోసి నిప్పంటించానని చెప్పారు. హత్య కేసులో జీవిత ఖైదు పడ్డ పత్తి కుమార్ ఎలా బయటకొచ్చాడని అడుప మహేష్ భార్య ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్నేహితుడికి వీల్కోలు పలికేందుకు విమానాశ్రయానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు కారు డివైడర్ ఢీకొట్టి రహదారి పక్కనే ఉన్న దట్టమైన చెట్లలోకి తీసుకెళ్లి 2 చెట్ల మధ్య గాల్లో వేలాడుతూ ఆగిపోయింది. ఇక మృతుడు గుల్బర్గాకు చెందిన ఖాజాగా గుర్తించారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్ వద్ద ప్రమాదం జరిగింది. ఇసుక లారీ ఢీకొనటంతో వరంగల్ 1 డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోటేశ్వరరావు ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. విధులు నిర్వహించేందుకు సీతంపేట గ్రామం నుంచి డిపోకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడికి కోటేశ్వర్కు 2 కుమారులున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. నల్గొండ జిల్లా చింతపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపై ఆగి ఉన్న ఆటోను ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 14 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం వికటించి మహిళ మృతి చెందిన ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపుతోంది. నల్గొండ జిల్లా పెద్దవూర గ్రామానికి చెందిన మంజుల అనే మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం హయత్నగర్లోని నీలాద్రి ఆసుపత్రికి వచ్చింది. శస్త్రచికిత్సకు ముందు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం ఆమె పరిస్థితి ఒక్కసారిగా విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యమే మంజుల మృతికి కారణమని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనపై హయత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన మసాడే సోమయ్య హత్య కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. రెబ్బెన మండలం తుంగెడ గ్రామానికి చెందిన బోగరపు నగేష్ ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 2 రోజుల క్రితం రైల్వే స్టేషన్ సమీపంలోని టీ స్టాల్కు వచ్చిన సోమయ్యను డబ్బుల కోసం నగేష్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ కెమెరాల సహాయంతో సిర్పూర్ టీ రైల్వే స్టేషన్లో నిందితుడు నగేష్ను గుర్తించి పట్టుకున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం అరుణాచలపురం గ్రామంలోని గుండం జలపాతంలో పడి అక్బరుద్దీన్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి వాజేడు పోలీసులు జారాలుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతరను అన్ని సంఘాల ప్రతినిధులతో కలిసి విజయవంతం చేద్దామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దక్కన్ మానవ సేవా సమితికి అధ్యక్షుడిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనపైన మరింత బాధ్యత పెంచారని తలసాని అన్నారు. నగరంలో బోనాల సందడి మొదలైంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక అయిన బోనాల జాతరకు గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆషాఢ బోనాలలో మొదటగా గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు తొలి బోనం సమర్పించారు. మొదట లంగర్ హౌస్ నుంచి ఘటాల ఊరేగింపుతో గోల్కొండ బోనాల ఘట్టం మొదలైంది. ప్రతి గురువారం ఆదివారం గోల్కొండ అమ్మవారికి మొత్తం 9 పూజలు నిర్వహిస్తారు. తొలి రోజు కావడంతో మొక్కులు చెల్లించుకునేందుకు గోల్కొండ కోటకు భక్తులు భారీగా తరలివచ్చారు. నిర్మల్ జిల్లా భైన్సాలో గట్టు మైసమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. పవిత్ర ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, భైన్సా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. యాదాద్రి పోటెత్తింది. లక్ష్మీ నారసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు కట్టారు. ఉచిత దర్శనానికి దాదాపు 5 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతోంది. స్వామివార్ల దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు బారులు తీరటంతో ఆలయ పరిసర ప్రాంతమంతా రద్దీగా మారింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లోనే పలు కీలక బిల్లులు సభ ముందుకు తెచ్చేందుకు అధికార బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో విదేశీ విరాళాల నియంత్రణ, ఇన్కమ్ ట్యాక్స్ చట్టాల సవరణ బిల్లుతో పాటు జనన మరణాల నమోదు చట్టంలో కొన్ని సవరణలు తీసుకువచ్చేందుకు రూపకల్పన జరుగుతోంది. ఇక సామాజిక పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష, శివసేన తృణమూల్ ఎంపీల అంశం సభను వేడెక్కించబోతున్నాయి. ఇక ఆగస్టు 13 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన 20 మంది ఎంపీలకు ఇప్పటికే ప్రత్యేక సీట్లు కేటాయించగా, ఇండియా కూటమి నుంచి విడిపోయిన డీఎంకే తమ సభ్యులకు విడిగా సీట్లు కేటాయించాలని కోరారు. ఇక దీనిపై ఇంకా స్పీకర్ నిర్ణయం ప్రకటించలేదు. ఇక అయోధ్య విరాళాల అంశం, విద్యా వ్యవస్థలో లోపాలు, ధరల పెరుగుదల, అవినీతి అంశాలపై విపక్షాలు దృష్టి పెట్టి అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని నిలదీసేందుకు రెడీ అయ్యాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంటు అనెక్స్ భవనంలో కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘవాల్, మురళీధరన్, అనుప్రియా పాటిల్ సహా పలువురు పాల్గొన్నారు. బీఆర్ఎస్ తరపున తొలిసారి వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. కాగా కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాద్ పార్టీ, డీఎంకే, జేఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఈ సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం అఖిలపక్షాన్ని కోరింది. సింగరేణికి కొత్త గన్ల అనుమతులు ఇవ్వాలని రాజ్యసభలో బీఆర్ఎస్ పక్షనేత వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై పార్లమెంట్లో చర్చ జరపాలని, ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వానికి వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి చేశారు. వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు నిధులివ్వడంతో పాటు హైదరాబాద్ మెట్రో 2వ దశపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో లోపాలు, పేపర్ లీకేజీలు, అక్రమ నిర్బంధాలను వ్యతిరేకిస్తూ రేపు పార్లమెంటు మార్చ్ నిర్వహిస్తున్నట్లు సామాజిక పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ తెలిపారు. దీనిని 2వ స్వాతంత్ర్య పోరాటంగా ఆయన అభివర్ణించారు. న్యాయం కోసం జరుపుతున్న యుద్ధానికి మద్దతుగా చలో పార్లమెంట్ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకు ఎలాంటి అనుమతులు లేవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సోనం పిలుపుతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ భద్రతా బలగాలను మోహరించారు. ఇక నగరంలో నిషేధాజ్ఞలు విధించారు. ప్రముఖ సామాజిక పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను అక్రమంగా సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో నిర్బంధించారని ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన భర్తను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె అభ్యర్థించారు. ఆయనకు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చేశారని ఆరోపించారు. వ్యక్తిగత వైద్యులకు, న్యాయవాదులకు కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. 21 రోజులుగా అమరణ దీక్ష చేస్తున్న ఆయన ఆసుపత్రిలో కూడా దీక్షను కొనసాగిస్తున్నారని చెప్పారు. సఫ్దర్గంజ్ ఆసుపత్రిలో ఆయనకు జరుగుతున్న చికిత్స పట్ల తమకు నమ్మకం లేదన్నారు. ఆసుపత్రి చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఎవరినీ కలవనివ్వకపోవటం శోచనీయమన్నారు.
బీజేపీ ప్రలోభాలకు లోనై పార్టీని వీడి వెళ్లాలనుకునే వారంతా ఎల్లుండిలోగా వెళ్లిపోవచ్చని తృణమూల్ నేత మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి భారీ సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీ పంచన చేరారు. తీవ్ర ఒత్తిళ్లు, బెదిరింపుల మధ్య తమ పార్టీ వారిని తమ వైపుకు తిప్పుకుంటున్నారని మమత ఆరోపించారు. ఇలా ఉండగా మంగళవారం పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 1993లో పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన 13 మంది యూత్ కాంగ్రెస్ నేతలకు నివాళిగా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తృణమూల్ కి ఇదే అతిపెద్ద రాజకీయ కార్యక్రమంగా భావిస్తున్నారు. ఈలోగానే పార్టీని వీడాలనుకున్న వారు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని మమత పేర్కొన్నారు. నాగాలాండ్లో ఆగకుండా కురుస్తున్న వర్షానికి కొండచర్యలు విరిగిపడ్డాయి. కొండచర్యలు విరిగి ఇళ్ల మీద పడ్డాయి. ఈ ప్రకృతి వైపరీత్యంలో 10 మందికి మరణించగా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో కుండపోత వాన కమ్మేస్తోంది. ఆగకుండా కురుస్తున్న వర్షానికి రాజౌలి, పూంచ్ జిల్లాలో మెరుపు వరదలు సంభవించాయి. వరద దాటికి ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాజౌరిలో నదులు పొంగి పొర్లటంతో పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. పూంచ్ జిల్లాలో పలుచోట్ల కొండచర్యలు విరిగిపడగా సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వరదల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. అమెరికా దాడులకు ప్రతీకారంగా పశ్చిమాసియాలోని ఆ దేశ సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులకు పాల్పడుతోంది. అమెరికా భాగస్వామ్య దళాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అందులో భాగంగా జోర్డాన్పై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో 2 అమెరికన్ సైనికులు మృతి చెందగా మరో సైనికుడు గల్లంతైనట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ ఘటనలో గాయపడిన 4 అమెరికా సైనికులను జోర్డాన్లోని ఆసుపత్రులకు తరలించారు. ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా ఎదురుదాడులకు దిగింది. 2 అమెరికన్ సైనికుల మృతితో ఇరాన్ వ్యాప్తంగా ఉన్న ఐఆర్జీసీ లక్ష్యాలపై అమెరికా దళాలు భారీగా దాడులు చేస్తున్నాయి. 30కి పైగా అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ వ్యాప్తంగా ఉన్న ఐఆర్జీసీ లక్ష్యాలపై దాడులు చేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం నాయకుడు ముస్తఫా ఖమేనీ అమెరికాపై తీవ్ర స్థాయిలో స్పందించారు. అమెరికా ఇరాన్పై ఈ విధంగానే దాడులు కొనసాగిస్తే మర్చిపోలేని గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఇక ఖమేనీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాంతీయ ఉద్రిక్తతలకు మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దాంతో ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన హార్మూజ్ జలసంధి ప్రాంతంలో కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించారు. జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచారు. ఇక ఫైనల్లో జపాన్కు చెందిన స్టార్ ప్లేయర్ యమగుచిపై వరుస గేముల్లో సింధు గెలిచింది. ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 21-17, 21-17 తేడాతో యమగుచిని ఓడించింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను 50 నిమిషాల్లోనే ముగించింది. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా, స్పెయిన్ తలబడబోతున్నాయి. ఫైనల్ మ్యాచ్కు అమెరికాలోని న్యూజెర్సీ నగరం వేదికగా మారింది. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఫైనల్ మ్యాచ్ను తిలకించేందుకు ఇరు దేశాల సాకర్ అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు స్పెయిన్ ఒకసారి మాత్రమే ఫిఫా ప్రపంచ కప్ను సొంతం చేసుకోగా అర్జెంటీనా 3 సార్లు ప్రపంచ కప్ను ముద్దాడింది. దీంతో ఈసారి ఫైనల్స్ ఇరు దేశాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 12:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది.